Good morning, students. This is M. Prasant Raju. Stand before you to continue the classes of Unit 2, Laser Spot 2. And before we are going to continue the topic of Laser Spot 2, I just want to reveal the doubts and clarification regarding the polarization part 2. Okay, so let me give you a chance to complete those, to reveal the doubts regarding the polarization part 2 topics of double refraction and Nichols prism. Okay, so now we are going to enter into the polarization by double refraction, my students. Look at carefully. I am scrolling this particular part here. I would like to explain by mixing with Telugu also, Telugu language. Is it clear? So see this particular polarization by reflection. Okay, my students. Polarization by reflection phenomena అనేది ఏంటంటే it's a concept, my students. Look at carefully. So I told you the other day that కాన్సెప్ట్ కి అలాగే ఫినామినన్ కి ఉన్న గొప్ప డిఫరెన్స్ ఏంటి అంటే మనం చూస్తే గనక వి సీ దిస్ డబుల్ రిఫ్రాక్షన్, దీన్ని మనం తెలుగులో ద్వంద్వ వక్రీభవనం అంటాం. అంటే యూనియాక్సిల్ క్రిస్టల్ అయినటువంటి క్యాల్సైట్, సపోజ్ ఇఫ్ యూ టేక్ క్యాల్సైట్ క్రిస్టల్ CaCO3, అలాగే రెండోది క్వార్ట్జ్ SiO2 సిలికాన్ డైఆక్సైడ్, ఈ రెండు కూడా సాంకేతిక నామాలు. ఒక ఆర్డినరీ అన్పోలరైజ్డ్ లైట్ కి మనం ఎప్పుడైతే ఈ క్యాల్సైట్ క్రిస్టల్ కానీ క్వార్ట్జ్ క్రిస్టల్ యొక్క ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ మీద మనం ప్రయాణం చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఒక రిఫ్రాక్టెడ్ రే రెండు రిఫ్రాక్టెడ్ రేస్ గా విడిపోతుంది. ఇట్ స్ప్రెడ్స్ ఇంటూ 2 రిఫ్రాక్టెడ్ రేస్. ఓకే, సో ఆ విడిపోయినటువంటి రెండు రిఫ్రాక్టెడ్ రేస్ ని ఒక దాన్నేమో మనం ఆర్డినరీ రే అంటాము, రెండో దాన్నేమో ఎక్స్ట్రాడినరీ రే అంటాం. ఓకే, లుక్ ఎట్ కేర్ఫుల్లీ. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఆర్డినరీ రే అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. మరి ఏ సందర్భంలో మనకు ఆర్డినరీ రే లభిస్తుంది అంటే the ray one which obeys the laws of refraction and having vibrations perpendicular to the principal section is called ordinary. అలాగే ఏ రే అయితే లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఒబే చేయదో దాన్ని మనం ఎక్స్ట్రాడినరీ అంటాం. ఇట్స్ క్లియర్. బట్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఏంటంటే ఆర్డినరీ రే ఎక్స్ట్రాడినరీ రెండు కూడా ప్లేన్ పోలరైజ్ అవుతాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక యూనియాక్సిల్ క్రిస్టల్ అయినటువంటి క్యాల్సైట్ క్రిస్టల్ ప్లేట్ యొక్క ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ గుండా ఆర్డినరీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని ప్రవహింపజేసినప్పుడు రెండు రిఫ్రాక్టెడ్ రేస్ ఫార్మ్ అవుతాయి. ఆ రెండు రిఫ్రాక్టెడ్ రేస్ లో మొదటిది ఆర్డినరీ రే, రెండోది ఎక్స్ట్రాడినరీ. ఇస్ ఇట్ క్లియర్? రెండు కూడా ప్లేన్ పోలరైజ్ అవుతాయి. ఈ ఫినామినన్ మనం ఏమంటామంటే డబుల్ రిఫ్రాక్షన్ లేదా బైరిఫ్రెంజెన్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, ఈ డబుల్ రిఫ్రాక్షన్ ఫినామినన్ ని మొట్టమొదటిసారి ఇరాస్మస్ బెర్తలోనియస్ అనేటువంటి సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేశాడు. ఓకే, దీనికి ఆయన ఉపయోగించినటువంటి క్రిస్టల్స్, ఏ క్రిస్టల్స్ అయితే, ఏ యూనియాక్సిల్ క్రిస్టల్స్ అయితే ఈ ఫినామినన్ చూపిస్తాయో ఆ ఫినామినన్ మనం ఏమంటామంటే బైరిఫ్రెంజెంట్ అంటాం. ఓకే, ఇకపోతే వీటిలో రెండు రకాల క్రిస్టల్స్ ఉంటాయి. ఆ రెండు రకాల క్రిస్టల్స్ పేర్లు ఏంటంటే డబుల్లీ రిఫ్రాక్టింగ్ క్రిస్టల్స్ అంటారు. మొట్టమొదటిది ఏంటంటే యూనియాక్సిల్ క్రిస్టల్, రెండోది బైయాక్సిల్ క్రిస్టల్. ఇస్ ఇట్ క్లియర్? మరి యూనియాక్సిల్ క్రిస్టల్ యొక్క ధర్మాలు ఏమిటంటే యూనియాక్సిల్ క్రిస్టల్స్ కి ఒకే డైరెక్షన్ ఉంటుంది, సింగిల్ డైరెక్షన్ ఉంటుంది, అలాగే దే విల్ ట్రావెల్ విత్ సేమ్ వెలాసిటీ. సో ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. లుక్ ఎట్ కేర్ఫుల్లీ. సో ఐఎమ్ రిప్రజెంటింగ్ విత్ ఎల్లో కలర్ మార్కర్ హియర్. మొట్టమొదటిది యూనియాక్సిల్ క్రిస్టల్ యొక్క ధర్మాల్లో ఒకే డైరెక్షన్ కలిగి ఉంటుంది, సింగిల్ డైరెక్షన్ వన్ డైరెక్షన్ అండ్ సేమ్ వెలాసిటీని కలిగి ఉంటుంది. ఓకే, అలాంటి వాటిలో మనం బెస్ట్ ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే మొట్టమొదటిది కనుక తీసుకుంటే క్యాల్సైట్, రెండోది ఏంటయ్యా అంటే టార్మలిన్, ఆ తర్వాత మైకా. ఇలా మనం తీసుకుంటే కనుక మై డియర్ స్టూడెంట్స్, ద ఫస్ట్ వన్ ఐఎమ్ రిప్రజెంటింగ్ విత్ లైక్ దిస్: క్యాల్సైట్ కమింగ్ అండర్ యూనియాక్సిల్, టార్మలిన్ కమింగ్ అండర్ యూనియాక్సిల్, క్వార్ట్జ్ కమింగ్ అండర్ యూనియాక్సిల్. ఓకే, సో ఈ మూడు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే బయాక్సిల్ క్రిస్టల్స్ గా తీసుకుంటే బయాక్సిల్ క్రిస్టల్స్ లో రెండు డైరెక్షన్స్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ వెలాసిటీస్ ఉంటాయి. డిఫరెంట్ వెలాసిటీస్ ఉన్నా కూడా ఆ డిఫరెంట్ వెలాసిటీస్ కూడా క్లియర్ గా మనకి ఏమవుతాయి అంటే సమానంగా ఉంటాయి. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో దేర్ఫోర్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇన్ బయాక్సిల్ క్రిస్టల్స్ 2 సచ్ డైరెక్షన్స్ తో పాటు వెలాసిటీస్ సేమ్ గా ఉంటాయి. అలాంటి వాటిలో మనం తీసుకుంటే మొట్టమొదటిది ఎరోగనైట్, టోపాజ్, బోరాక్స్. ఈ మూడు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్. గుర్తుపెట్టుకోవాలి: ఎరోగనైట్, టోపాజ్, బోరాక్స్. ఓకే, ఇకపోతే కాన్సెప్ట్ లో కనుక మనం వెళ్తే మొట్టమొదటి సీయింగ్ వన్ డయాగ్రామ్ హియర్. ఏంటి డయాగ్రామ్ అంటే మీకు కనిపిస్తున్నటువంటి P, Q అలాగే RS ఇదంతా కూడా ఏంటంటే క్యాల్సైట్ క్రిస్టల్ అంటాం మనం. ఒక
సమాంతర చతుర్భుజ రూపంలో ఇమిడి ఉంది ఇక్కడ. దీన్ని మనం పారలోగ్రామ్ రూపంలో మనకి అమర్చబడి ఉన్నది. దీన్ని మనం ఏమంటామంటే క్యాల్సైట్ క్రిస్టల్ అంటారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఏబి చూస్తున్నారు. ఏ అనేటువంటిది ఏంటంటే ఆర్డినరీ అన్పోలరైజ్డ్ లైట్ అంటాం మనం. ఆర్డినరీ అన్పోలరైజ్డ్ లైట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎక్స్టెండ్ అయిందంటే ఏ అనే పాయింట్ దగ్గర నుంచి బి అనే పాయింట్ దాకా ఎక్స్టెండ్ అయ్యింది. ఓకేనా? సో నేను దీన్ని అండర్లైన్ చేస్తున్నాను, జాగ్రత్తగా. దిస్ ఈస్ కాల్డ్ వాట్? ఆర్డినరీ అన్పోలరైజ్డ్ లైట్. ఆర్డినరీ అన్పోలరైజ్డ్ లైట్ ఏంటంటే ఒక ఆర్డినరీ అన్పోలరైజ్డ్ లైట్ లో ఏరో కాంపోనెంట్స్ ఉంటాయి, అలాగే డాట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకేనా? డాట్ కాంపోనెంట్స్ అన్ని కూడా ఆర్డినరీ రేని సూచిస్తుంటాయి, ఏరో కాంపోనెంట్స్ అన్ని కూడా ఎక్స్ట్రాడినరీని సూచిస్తుంటాయి. ఓకే, ఇప్పుడు ఏబి అనేటువంటి ఒక ఆర్డినరీ అన్పోలరైజ్డ్ లైట్ రే పిఎస్ అనేటువంటి ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ మీద బి అనే పాయింట్ దగ్గర స్ట్రైక్ అయినప్పుడు ఒక రిఫ్రాక్టెడ్ రేనే బయటకు వస్తుందని ఇరాస్మస్ బెర్తలోనిస్ అనుకున్నాడు. కానీ ఏం జరిగిందంటే ఏబి అనేటువంటి ఆర్డినరీ అన్పోలరైజ్డ్ లైట్ పిఎస్ అనేటువంటి ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ మీద స్ట్రైక్ అయినప్పుడు we got two rays. It splits into the two of the rays. ఏంటా రేసు? బీసీ అనేటువంటిదేమో ఒక ఎక్స్ట్రాడినరీ ఫార్మ్ అయింది. ఎక్స్ట్రాడినరీ రేస్ అన్ని కూడా ఏరో కాంపోనెంట్స్ ఉన్నట్టుగా పరిగణించాడు. అలాగే బీడీ అనేటువంటిదేమో ఆర్డినరీ రేగా పరిగణించాడు. ఆర్డినరీ రేలో అన్ని కూడా డాట్ కాంపోనెంట్స్ ఉన్నట్టుగా పరిగణించాడు. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనం ఇలా తీసుకుంటే మరి ఇక్కడ మీకు ఒక ఆప్టిక్ యాక్సిస్ కనిపిస్తుంది, పి నుంచి ఆర్ వరకు. దీన్ని మనం డయాగనల్ అనుకోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ డయాగనల్, పి టు ఆర్. అండర్స్టూడ్ కేర్ఫుల్లీ. పి నుంచి ఆర్ వరకు ఇమిడి ఉన్నటువంటి ఈ డయాగనల్తో బీసీ అనేటువంటి ఎక్స్ట్రాడినరీ రే చేసే కోణం ఎంత అంటారు? R2. దాన్ని మనం యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ మేడ్ బై ఎక్స్ట్రాడినరీ రే విత్ ఆప్టిక్ యాక్సిస్ అంటాం. ఓకే, అలాగే బీడీని కనుక చూసినట్టయితే అంటే ఆర్డినరీ రే వెళ్ళినటువంటి మార్గం, బీడీ అనేటువంటి రే ఇదే ఆప్టిక్ యాక్సిస్ తో R1 అనేటువంటి కోణం చేసింది. R1 మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. ఓకే, మేడ్ బై ఆర్డినరీ. ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ లో పోతాం. లుక్ ఎట్ కేర్ఫుల్లీ. మెటీరియల్ చూద్దాం. One of the best example for doubly refracting crystals is calcite. Okay, so when a beam of ordinary unpolarized light AB, which is incident on the calcite crystal with an angle of incidence I, it refracted into two directions. Okay, one along BC. Understood carefully. One along BC. మరి అంత యాంగిల్ చేసింది అది R2. అంటే ఎక్స్ట్రాడినరీ రే ఆప్టిక్ యాక్సిస్ తో చేసే కోణము R2. ఓకే, అలాగే బీడీ అనేటువంటి రే, ఇక్కడ బీడీ డయాగ్రామ్ లో బీడీ అంటే మనం ఏమన్నాం దాన్ని? ఆర్డినరీ రే అన్నాం. అంటే ది ఆర్డినరీ రే బీడీ ఈజ్ మేకింగ్ ఎన్ యాంగిల్ R1 విత్ ఆప్టిక్ యాక్సిస్. సో ఇక్కడ R2 R1 కనిపిస్తుంది మీకు. R2 అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ మేడ్ బై ఎక్స్ట్రాడినరీ అన్నాను. మరి R1 అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ మేడ్ బై ఆర్డినరీ రే విత్ వాట్? ఆప్టిక్ యాక్సిస్. అంటే R1 R2 రెండు కూడా ఆప్టిక్ యాక్సిస్ తో చేసే కోణాలే, కానీ R2 అనేటువంటి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమో ఎక్స్ట్రాడినరీ చేస్తుంది, R1 అనేటువంటి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్డినరీ చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? సో అందుకే ఇక్కడ నేను హెడ్డింగ్ పెట్టాను చూడండి, పోలరైజేషన్ బై డబుల్ రిఫ్రాక్షన్ ఇన్ క్యాల్సైట్ క్రిస్టల్ పెట్టాను. ఓకేనా? నౌ కమింగ్ టు ది వాల్యూస్ ఆఫ్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ తీసుకుంటే రిఫ్రాక్టివ్ ఇండిసెస్ అనమాట, వక్రీభవన గుణకాలు అంటాం తెలుగులో దీన్ని. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఆర్డినరీ రే ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఒకసారి చూస్తే ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. అదేమిటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ కనుక తెలిస్తే మనం స్నెల్స్ లా ఉపయోగించి మనం ఒకటి కనుక్కోవచ్చు. ఏంటది? మ్యూఓ ఈజ్ ఈక్వల్ టు sin I by sin R1. This is a formula for ordinary ray, refractive index of ordinary ray in the form of Snell's law. Is it clear? అలాగే mu e is equal to sin I by sin R2. అంటే దాని అర్థం ఏమిటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ రే ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ బై సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో ఈ రెండు కూడా మీకు సమానంగా కనిపిస్తాయి. ఈ రెండు ఈక్వేషన్స్ లో కూడా మీకు న్యూమరేటర్ లో సైన్ అయ్యే ఉంది, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ లో మార్పు లేదు. మరి ఎక్కడ మార్పు వచ్చింది? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ లో వచ్చింది. ఆర్డినరీ రే ఆప్టిక్ యాక్స్ తో చేసే కోణం R1 అనుకున్నాం, ఎక్స్ట్రాడినరీ రే ఆప్టిక్ యాక్స్ తో చేసే కోణం ఏమనుకున్నాం? R2 అనుకున్నాం. అందువల్ల డినామినేటర్స్ లో వేరియేషన్ వస్తుంది. సో మ్యూ అని ఎట్ రాసుకోవచ్చు, మ్యూఓ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ R1 అయితే మ్యూఈ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ R2 గా రాసుకుంటాం. మరి ఇక్కడ ఒక స్పెసిఫిక్ కండిషన్ ఉంది. ఎందుకు అంటే మనం తీసుకున్న క్రిస్టల్ ప్లేయర్ ఏంటంటే క్యాల్సైట్ క్రిస్టల్. అండర్స్టూడ్ కేర్ఫుల్లీ. క్యాల్సైట్ క్రిస్టల్ కి ఒక ప్రత్యేక ధర్మాలు ఉన్నాయి. అదేమిటంటే యూనియాక్సిల్ క్రిస్టల్ సేమ్ డైరెక్షన్ లో ప్రయాణం చేస్తుంది, అలాగే సింగిల్ వెలాసిటీ, సింగిల్ ఆప్టిక్ యాక్సిస్ ని కలిగి ఉంటుంది. అందువల్ల యూనియాక్సిల్ క్రిస్టల్ అయినటువంటి క్యాల్సైట్ లో ఇక్కడ ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఏంటా కండిషన్ అంటే
R1 less than R2 అయితే mu greater than mu e అవుతుంది. So this is one of the important consequent equation. Okay. So angle of refraction for ordinary ray less than angle of refraction for extraordinary అయినంత కాలం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఆర్డినరీ రే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకేనండి. అందువల్ల ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఫర్ ఆర్డినరీ రే ఇన్సైడ్ ద క్రిస్టల్ విల్ బి లెస్ కంపేర్ టు ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఫర్ ద ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు మనం వెలాసిటీ ఆఫ్ ఆర్డినరీ వెలాసిటీ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ కనుక మనం తీసుకుంటే ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఉంటుంది అంటే వెలాసిటీ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ రేనే ఎక్కువ ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ వై ఐఎమ్ ఫైనలైజింగ్ హియర్ దట్ ద వెలాసిటీ ఆఫ్ ordinary ray is always less than the velocity of light for extraordinary ray in case of calcite crystal. ఇది మీకు గుర్తుపెట్టుకోవాలి. సో if you take for proved values of refractive index of ordinary and refractive index of extraordinary మనం తీసుకుంటే ఒక calcite crystal కి proved values తీసుకున్నాం. ఏంటంటే అది mu అంటే ఏంటి? refractive index of ordinary ray ఎంత ఉంటుంది? 1.6584. అలాగే mu e అంటే refractive index of extraordinary ఎంత ఉంటుంది? 1.4864 ఉంటుంది. Is it clear? So this is what is known as the explanation part of double refraction, my dear students. Okay. So examination లో double refraction phenomena చాలా important. Is it clear? Now we are going to enter into the properties of ordinary and extraordinary rays. Let us see this. Now ఇకపోతే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ రేస్. ఎలాగ వస్తుంది మనకు ఒకసారి చూడండి. మొట్టమొదటి కానీ పాయింట్ కానీ తీస్తే ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ రేస్. నేను ఇందాక చెప్పాను మీకు, ఎప్పుడు ఒక రే ఆఫ్ లైట్ ని ఆర్డినరీ రే ఆఫ్ లైట్ అంటామంటే రేస్ ఆఫ్ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఒబే చేసే ప్రతి రే కూడా ఆర్డినరీ రేగా పిలువబడుతుంది. ఓకేనా? సో ది ఆర్డినరీ రే ట్రావెల్స్ ఇన్ ద క్రిస్టల్ విత్ ద సేమ్ వెలాసిటీ. ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఎందుకు మనం కాల్సైట్ క్రిస్టల్ కన్సిడర్ చేశాడు ఇరాస్మస్ బెథలోనియస్ అంటే ఆర్డినరీ రేగా పిలువబడేటువంటి ఒక రే ఆఫ్ లైట్ సేమ్ వెలాసిటీని కలిగి ఉంటుంది, సేమ్ డైరెక్షన్ కలిగి ఉంటుంది. ఈ ఫినామినా మనకి మొట్టమొదటి ఎక్కడ జరిగింది అంటే ఖచ్చితంగా మనకి జరిగినటువంటి ప్రాంతం కాల్సైట్ క్రిస్టల్. అందుకనే చూడండి సేమ్ వెలాసిటీ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఓకే. అండ్ ద క్రిస్టల్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై సింగిల్ వాల్యూ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఆర్డినరీ రే. Therefore, whereas the extraordinary travels in the crystal with different velocity in different directions. అది ఎక్స్ట్రాడినరీకి ఆర్డినరీకి ఉన్న తేడా. ఆర్డినరీలో ఒకే వెలాసిటీ ఉంటుంది. ఓకే. ఒకే వెలాసిటీ అన్ని డైరెక్షన్ లో ఉంటుంది. కానీ ఎక్స్ట్రాడినరీలో డిఫరెంట్ వెలాసిటీస్ డిఫరెంట్ డైరెక్షన్ లో ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇస్ ఇట్ క్లియర్? సో దేర్ఫోర్ రెండో పాయింట్ కనుక తీసుకుంటే డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ రే అనేటువంటి దాన్ని మనం ఏమంటాం అంటే బైర్ఫ్రింజెన్స్ అంటాం. ఒక ఫినామినా హియర్. ఓకే. సో ఇఫ్ యూ టేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ refractive index of ordinary and the refractive index of extraordinary, we are calling it as what? Birefringence. Okay. మూడో పాయింట్ తీసుకుంటే the ordinary and extraordinary rays are polarized at right angles to each other. ఒకదాంతో ఒకటి 90 డిగ్రీల కోణం చేస్తూ పోలరైజ్ అవుతాయి. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే పోలరైజేషన్ ఎప్పుడు కూడా ద పోలరైజేషన్ డైరెక్షన్ ఎప్పుడు పోలరైజేషన్ యొక్క డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఈ రెండింటిని ఏరో మనకు చూస్తే ద పోలరైజేషన్ డైరెక్షన్ డిపెండ్స్ అపాన్ ది పోలరైజేషన్ ఆఫ్ ప్రాపగేషన్. అందువల్ల ఏమవుతుందంటే ఆర్డినరీ ఎక్కడున్నా కూడా పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ ఫార్మ్ అవుతాయి, ఎక్స్ట్రాడినరీ ఎక్కడున్నా కూడా ప్యారల్ కాంపోనెంట్స్ ఫార్మ్ అవుతాయి. ఈ పాయింట్ ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ 4 పాయింట్లో కనుక తీసుకుంటే ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ రేస్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ద సేమ్ బీమ్ బట్ ఆర్ నాట్ కోహెరెంట్. నిన్న మనం చెప్పుకున్నాం అంత ముందు క్లాస్లో. కోహెరెంట్ అంటే ఏంటంటే ఒకే కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ తో ప్రయాణం చేసేటువంటి రెండు కాంతి జనకాలు. ఓకే. సో వెన్ డు వి సే దట్ కోహెరెన్స్ అక్కర్స్ అంటే when two light sources are traveling with a constant phase difference, then coherence occurs, and those two such light sources are called them as coherent sources. సంబద్ధత కాంతి జనకాలు అని. ఓకే. ఎప్పుడైతే మనకి రెండు కోహెరెంట్ సోర్సెస్ ఉంటాయో అక్కడ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతుంది. కానీ డబుల్ రిఫ్రాక్షన్ లో ఆర్డినరీ రే ఎక్స్ట్రాడినరీ రెండు కూడా సేమ్ బీమ్ చెందినవి కాబట్టి నాట్ కోహెరెంట్ గా మనం పరిగణిస్తాం. ఇది క్లియర్? నాట్ కోహెరెంట్. అందువల్ల ఏమవుతుంది ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ వల్ల ఫార్మ్ అయినటువంటి ఈ కోహెరెన్స్ లో ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫార్మ్ కాదు. ఇస్ క్లియర్? దట్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ తీసుకుంటే మనకు 5వ పాయింట్ ఏం చెప్తుందంటే జాగ్రత్త చూడండి. 5వ పాయింట్ లో ఆర్డినరీ రే వేవ్ ఫ్రంట్స్ రెండిట్లో కూడా మనకు వేవ్ ఫ్రంట్స్ ఫార్మ్ అవుతాయి. ఆ ఫార్మ్ అయినప్పుడు ఏమవుతుందంటే మొదటి వేవ్ ఫ్రంట్ కనుక మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఆర్డినరీ రే 5వ పాయింట్ లో చూడాలి. ఆర్డినరీ రే ద వేవ్ ఫ్రంట్ ఈ స్పెరికల్, గోళీయాకారంలో ఫార్మ్ అవుతుంది ఆర్డినరీ. ఇది క్లియర్?
అందుకని వెలాసిటీ అన్ని డైరెక్షన్లో సమానంగా ఉంటుంది కాబట్టి. కానీ ఇదే వెలాసిటీ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ కనుక తీసుకుంటే దాని యొక్క వేవ్ ఫ్రంట్ డిఫరెంట్ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి దానిది ఎలిప్సాయిడ్ ఆకారంలో ఉంటుంది. ఎలిప్సాయిడ్ అంటే దీర్ఘవృత్తం అంటాం తెలుగులో. సెమీ మేజర్ యాక్సిస్, సెమీ మైనర్ యాక్సిస్ ని కన్సిడర్ చేస్తాం దేంట్లో, ఎలిప్సాయిడ్ లో. ఓకే, సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ ఫిఫ్త్ పాయింట్ హియర్. ద వేవ్ ఫ్రంట్ ఇన్ ఆర్డినరీ రే ఈస్ స్పెరికల్ and the wavefront in extraordinary ray is ellipsoid. This is the difference. Okay, గోళీ ఆకారములో వేవ్ ఫ్రంట్ ఫార్మ్ అయితే అది ఆర్డినరీ గాను, దీర్ఘవృత్తాకారములో వేవ్ ఫ్రంట్ ఫార్మ్ అయితే అది ఎక్స్ట్రాడినరీ గాను. ఇస్ ఇట్ క్లియర్? నౌ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సిక్స్త్ పాయింట్ లోకి వెళ్తాం. జాగ్రత్త చూడండి. సిక్స్త్ పాయింట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ సిక్స్త్ పాయింట్ లో సర్టెన్ క్రిస్టల్స్ ఉన్నాయి మనకి. ఏంటా సర్టెన్ క్రిస్టల్స్ అంటే టార్ములిన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టార్ములిన్ తీసుకోండి, ఇదిగోండి. ఇన్ సర్టెన్ క్రిస్టల్స్ లైక్ క్యాల్సైట్, టార్ములిన్ రెండిట్లో కూడా ఎలిప్సాయిడ్ లైట్స్ అవుట్ సైడ్ ద స్పియర్. అందుకని ఏమవుతుందంటే ఎక్స్ట్రాడినరీకి ఎప్పుడు కూడా హైయర్ వెలాసిటీ ఉంటుంది, డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ట్రాడినరీ ట్రావెల్స్ విత్ హైయర్ వెలాసిటీ దేన్ దట్ ఆఫ్ ఆర్డినరీ. ఎందుకు అంటే ఆప్టిక్ యాక్సిస్ లో మనం కన్సిడర్ చేసినప్పుడు ఈ నెగిటివ్ క్రిస్టల్స్ గా మనం ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రాడినరీ దగ్గర ఏమో హైయర్ వెలాసిటీస్ ఉంటాయి, ఆర్డినరీ దగ్గరకు వచ్చేటికి లోయర్ వెలాసిటీస్ ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ కనుక తీసుకుంటే ఇన్ సర్టెన్ క్రిస్టల్స్ లైక్ ఐస్, క్వార్ట్జ్, ద స్పియర్ లైస్ అవుట్ సైడ్ ద ఎలిప్సాయిడ్. స్పియర్ ఎప్పుడు కూడా ఎలిప్సాయిడ్ కి బయట ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ఆర్డినరీ కనుక మనం తీసుకుంటే, ఇన్ కేస్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ కన్సిడర్ చేస్తే వెలాసిటీ ఆఫ్ ఆర్డినరీ మాత్రమే ఎక్స్ట్రాడినరీ కంటే ఎక్కువ ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఈ కొన్ని క్రిస్టల్స్ అయినటువంటి క్వార్ట్జ్, తర్వాత ఐస్, ఇవన్నీ కూడా ఎలిప్సాయిడ్ కి ఇన్సైడ్ లో గోళీ ఆకారంలో ఫార్మ్ అవుతాయి. అందువల్ల ఏమవుతుందంటే వాటిని మనము సచ్ క్రిస్టల్స్ ఆర్ కాల్డ్, అలాంటి గుణానికి కలిగినటువంటి క్రిస్టల్స్ మనం ఏమంటాం అంటే పాజిటివ్ క్రిస్టల్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? సో ఇఫ్ యు సీ సిక్స్త్ అండ్ సెవెంత్ పాయింట్స్ నెగిటివ్ క్రిస్టల్స్ గా పిలువబడేవి ఏంటంటే క్యాల్సైట్, టార్ములిన్. అక్కడ ధర్మం వేరుగా ఉంది. కానీ పాజిటివ్ క్రిస్టల్స్ గా పిలువబడేవి ఏంటంటే ఐస్, క్వార్ట్జ్. ఇస్ ఇట్ క్లియర్? సో these are the properties of ordinary and extraordinary rays. Okay, now ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ నికాల్స్ ప్రిజమ్ లోకి వెళ్తాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్త చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం చూస్తే కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ నికాల్స్ ప్రిజమ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నికాల్స్ ప్రిజమ్ మనకి ఏం చెప్తుంది అంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నికాల్స్ ప్రిజమ్ ఈజ్ అన్ ఆప్టికల్ డివైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఒక ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది, అలాగే అనలైజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని 1828 లో నైకాల్ అనేటువంటి సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేశారు. ఓకేనా? ఇకపోతే నైకాల్ ప్రిజమ్ అనేటువంటిది డబుల్ రిఫ్రాక్షన్ ఫినామినా ఆధారమే పడి పనిచేస్తుంది. అయితే నైకాల్ అనేటువంటి సైంటిస్టు ఈ నైకాల్స్ ప్రిజమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన తీసుకున్నటువంటి స్పెసిమన్ ఆఫ్ క్రిస్టల్ పేరు ఏమిటంటే క్యాల్సైట్. సీ దిస్ క్యాల్సైట్ క్రిస్టల్. ఓకేనండి. ఏంటి దీంట్లో ప్రత్యేకత అంటే మొట్టమొదటి కన్స్ట్రక్షన్ చెప్పాడు. ద ఫస్ట్ వన్ ఈజ్ నోన్ ఎస్ కన్సిడర్ ఏ క్యాల్సైట్ క్రిస్టల్ హూజ్ లెంగ్త్ ఈస్ 3 times యాజ్ ఇట్స్ విడ్త్ ఈస్ టేకెన్ అన్నాడు. అంటే దానికి విడ్త్ కంటే లెంగ్త్ ఎంత ఉండాలంటే 3 రెట్లు అధికంగా ఉండాలి. తర్వాత దీంట్లో 2 ఎండ్ ఫేసెస్ తీసుకున్నాడు. ఏంటి ఎండ్ ఫేసెస్ అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ లో కూడా క్యాల్సైట్ క్రిస్టల్. ఇదిగోండి PQSR అనేటువంటిది ఏంటంటే క్యాల్సైట్ క్రిస్టల్. PQ అనేటువంటిదేమో ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్, అలాగే QS అనేటువంటిదేమో సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. ఓకే, ఇక్కడ మీకు AB కనిపిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ AB. A to B ఈస్ కాల్డ్ వాట్? ఆర్డినరీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఆర్డినరీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్లు ఏముంటాయని చెప్పాను? యారో కాంపోనెంట్స్ ఉంటాయి, డాట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, యారో కాంపోనెంట్స్ ఏమో ఎక్స్ట్రాడినరీని చూపిస్తాయి, డాట్ కాంపోనెంట్స్ ఏమో ఆర్డినరీని చూపిస్తాయి. ఓకేనండి. ఓకే, నౌ కమింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్ పార్ట్. కన్స్ట్రక్షన్ లో క్యాల్సైట్ క్రిస్టల్ యొక్క విడ్త్ కంటే క్యాల్సైట్ క్రిస్టల్ యొక్క లెంగ్త్ 3 రెట్లు ఎక్కువగా ఉండాలని చెప్పాడు. తర్వాత 2 ఎండ్ ఫేసెస్ తీసుకున్నాడు. అవి ఏంటయ్యా అంటే మొట్టమొదటిది PR, రెండోది QS. ఓకే, తర్వాత ఈ 2 ఎండ్ ఫేసెస్ కి కొన్ని గుణాలు ఉండాలని చెప్పాడు. ఏంటా గుణాలంటే జాగ్రత్తగా చూడండి. ద ఎండ్ ఫేసెస్ ఆఫ్ దిస్ క్రిస్టల్ ఆర్ గ్రౌండెడ్ ఇన్ సచ్ ఏ వే ద యాంగిల్ ఇన్ ద ప్రిన్సిపల్ సెక్షన్ బికమ్ 68 degrees and 112 degrees. ఎంత ఉండాలి యాక్చువల్గా? 71 degrees, 109 degrees ఉండాలి. కానీ మనకి నైకాల్ క్యాల్సైట్ క్రిస్టల్ వాడినప్పుడు ఆయన ఐడెంటిఫై చేసినటువంటి యాంగిల్స్ ప్రిన్సిపల్ సెక్షన్ తో చేసే కోణాలు ఏమిటట? 68 degrees, 112 degrees. ఓకేనా? ఇది ఎలా మనకి ఈ కాస్త వేరియేషన్ ఎందుకని కనిపించింది అంటే దిస్ ఈస్ డ్యూ టు ద ఇంక్రీజ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ. ఓకేనండి.
The calcite crystal is cut into two pieces by the plane perpendicular to the principal section as well as the end faces PR and QS. Okay. ఇకపోతే the cut faces are grounded and polished optically flat. ఇది మూడో ధర్మం. ఈ PR QS అనేటువంటి ఈ రెండింటిని మనం ఏమన్నామంటే ఎండ్ ఫేసెస్ అన్నాడు. ఈ రెండు ఎండ్ ఫేసెస్ యొక్క ధర్మాలు ఏమిటంటే పాలిష్డ్ ఆప్టికల్లీ ఫ్లాట్ గా ఉండాలి, సిమెంటెడ్ టుగెదర్ అంటే కెనడా బల్సమ్ అనేటువంటి ట్రాన్స్పరెంట్ మెటీరియల్ తో అమర్చబడి ఉండాలి, సిమెంటెడ్ టుగెదర్ విత్ కెనడా బల్సమ్. బికాస్ కెనడా బల్సమ్ ఎందుకు వాడే నైకాల్ అంటే కెనడా బల్సమ్ అనేటువంటిది ఒక ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్, పారదర్శకమైనటువంటి ఆప్టికల్ సబ్స్టెన్స్ కాబట్టి కెనడా బల్సమ్ సహాయంతో ఈ PRQS అనేటువంటి రెండు ఎండ్ ఫేసెస్ ని సిమెంట్ చేశాడు. ఓకే, అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ క్యాల్సైట్ క్రిస్టల్ రెండు ప్రిజమ్స్ గా కనిపిస్తుంది మనకి, ఇది ఒకటి ఇది రెండు. ఇజ్ ఇట్ క్లియర్? ఇకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే AB అనేటువంటి ఆర్డినరీ అన్పోలరైజ్డ్ లైట్ PR అనేటువంటి మొదటి రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ మీద B అనే పాయింట్ దగ్గర స్ట్రైక్ అయినప్పుడు ఒక రే ఆఫ్ లైట్ సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ గుండా కూడా బయటకు వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రాడినరీ. ఓకేనండి. సో యారో మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎక్స్ట్రాడినరీ. మరి ఇంకొక రే ఉంది, అదేమిటి? BO. జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి డయాగ్రామ్ లో. BO అనేటువంటి ఆర్డినరీ ఏమైపోయింది? ఈ కెనడా బల్సమ్ యొక్క సర్ఫేస్ మీద పడి ఎలిమినేట్ అయిపోయింది. దిస్ ఇస్ కాల్డ్ ఎలిమినేటెడ్. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ రెండు రేస్ లో మనం తీసుకుంటే ఎక్స్ట్రాడినరీ ఏమో ఎలిమినేట్ అవ్వలేదు, బికాస్ QS అనేటువంటి సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ కూడా బయటకు వచ్చింది. కానీ ఈ ఆర్డినరీ ఏమైందంటే కెనడా బల్సమ్ సర్ఫేస్ మీద పడి ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, ఆర్డినరీని మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం? ఎక్కడ డాట్ కాంపోనెంట్స్ ఉంటే అది ఆర్డినరీ అని చెప్పాను మీకు. ఓకేనా? మళ్ళీ రిపీట్ చేస్తాం. సో ఆరో కాంపోనెంట్స్ అంటేనేమో ఎక్స్ట్రాడినరీ, డాట్ కాంపోనెంట్స్ అంటేనేమో ఆర్డినరీ. నైకోల్స్ ప్రిజంలో ఆర్డినరీ ఎలిమినేట్ అయిపోతాం. ఇస్ ఇట్ క్లియర్? సో స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఎప్పుడైతే మనకి కన్స్ట్రక్షన్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందో ఇప్పుడు వాటి యొక్క వాల్యూస్ తీసుకుంటే ఆప్టికల్లీ మోర్ డెన్స్ దాన్ ఈ రే. ఓకే, డెన్సర్ ఫర్ ఆర్డినరీ. ఎందుకంటే ఈ మూడింటికి కనుక మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక క్యాల్కులేట్ చేస్తే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఆర్డినరీకే మనకి ఎక్కువ ఉంటుంది. ఏమిటది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్, బికాస్ డెన్సర్. సో µO ఈస్ గ్రేటర్ దెన్ µC ఈస్ గ్రేటర్ దెన్ µR. అంటే µO µC కంటే ఎక్కువ ఉంటుంది, µC µE కంటే ఎక్కువ ఉంటుంది. µO అంటే ఎక్స్ట్రాడినరీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఆర్డినరీ, మరి µC అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కెనడా బల్సమ్, మరి µE అంటే ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ. ఇస్ ఇట్ క్లియర్? నౌ సో ఇప్పుడు మన యాక్షన్ పార్ట్ లోకి వస్తే వెన్ ఏ బీమ్ ఆఫ్ లైట్ AB ఎంటర్స్ ద ఫేస్ PR ఆఫ్ ఏ నైకోల్స్ ప్రిజం ఏమైంది? మనకి రెండు రేస్ గా రిఫ్రాక్ట్ అయిపోయింది. ఇక్కడ రాశాను, ఆర్డినరీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ BO, ఎక్స్ట్రాడినరీ బీమ్. ఓకేనా? BE అని చెప్పాం కదా. ఈ రెండిట్లో ఈ పారాగ్రాఫ్ అంతా మీరు చదివితే మై డియర్ స్టూడెంట్స్, యాజ్ ఐ టోల్డ్ యూ హియర్, AB అనేటువంటి ఆర్డినరీ అన్పోలరైజ్డ్ లైట్ PR అనేటువంటి మొదటి రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ మీద పడినప్పుడు ఎక్స్ట్రాడినరీ ఏమో సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ గుండా బయటకు వస్తుంది. ఆర్డినరీ ఏమో ఈ కెనడా బల్సమ్ అనేటువంటి సర్ఫేస్ మీద పడిన తర్వాత ఎలిమినేట్ అయిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఇట్ స్ప్లిట్స్ ఇన్ టు ది టూ ఆఫ్ ద ప్రిజమ్స్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇట్ స్లైట్లీ డిస్ప్లేస్డ్ laterally బట్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ద ప్రిజమ్ ప్యారలల్ టు ఇట్స్ ఒరిజినల్ డైరెక్షన్ అన్నాను కదా. అంటే ఎక్స్ట్రాడినరీ ఏమైపోతుందంటే ట్రాన్స్మిట్ అవుతుంది, అంటే బయటకు రావడం. ట్రాన్స్మిషన్ కి ఇంకో పేరు ఏంటంటే రిఫ్రాక్ట్ అవుతుంది. సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ కూడా ట్రాన్స్మిట్ అయిపోయింది, కానీ మరి ఆర్డినరీ ఏమైపోయింది? ఎలిమినేట్ అయిపోయింది. ఇస్ ఇట్ క్లియర్? సో ఆ రకంగా ఎక్స్ట్రాడినరీ ఈజ్ ప్లేన్ పోలరైజ్డ్ హ్యావింగ్ వైబ్రేషన్స్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ ప్లేన్. ఇస్ ఇట్ క్లియర్? అక్కడ మనకి ఏమైందంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఫార్మ్, ఆర్డినరీ ఏమైపోయింది? ఎలిమినేట్ అయిపోయింది. ఇకపోతే నైకోల్స్ ప్రిజం యూజెస్ కనుక తీసుకుంటే ఒక రెండు నైకోల్స్ ప్రిజమ్స్ ని మనకి ఒకదాని వెనక కనుక ఒకటి పెడితే అమరిస్తే ఒకే లైన్ లో అండ్ స్టడీయింగ్ విత్ ఆప్టికల్ మైక్రోస్కోప్స్, ది ఫస్ట్ నైకోల్ ప్రిజం ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ పోలరైజర్. ఏ లైట్ అయితే ప్లేన్ పోలరైజ్ లైట్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుందో దాన్నేమో పోలరైజర్ అన్నాను. ఏ ప్రిజం అయితే మనకి ఎనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుందో దాన్ని ఎనలైజర్ అన్నాను. అంటే ఫస్ట్ నైకాల్ ప్రిజం ఏమో ప్లేన్ పోలరైజర్. మీరు ఈ డయాగ్రామ్ కనుక చూస్తే ఫస్ట్ నైకాల్ ప్రిజం, దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ నైకాల్ ప్రిజం, దిస్ ఈస్ కాల్డ్ సెకండ్ నైకాల్ ప్రిజం. ఇస్ ఇట్ క్లియర్? ఫస్ట్ నైకాల్ ప్రిజం ఏమో ఇట్ పోలరైజెస్ ద లైట్, సెకండ్ నైకాల్స్ ప్రిజం ఏమో ఇట్ అనలైజెస్ ద లైట్. Is it clear? So therefore when you are going to arrange two Nichols prism one behind the another, one is used for plain polarizing light and it is called polarizer, and the second one is to analyze the light and emerging out of the light and hence it is utilized as analyzer. Is it clear? ఈ రకంగా 90 డిగ్రీల కోణం చేస్తూ రెండో పొజిషన్ తీసుకోండి. రెండో పొజిషన్ కనుక తీసుకుంటే
మొదటి నైకాల్ ప్రిజం యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది. రెండో నైకాల్ ప్రిజం ఏమవుతుందంటే 90 degrees తో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ట్రాడినరీ రే రూపంలో ఉన్నటువంటి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ సెకండ్ నైకాల్ ప్రిజం దగ్గర ఎండ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా, ఇట్ వాజ్ ఎండింగ్ హియర్, ఇట్ డస్ నాట్ వాంట్స్ టు పాస్ త్రూ ది సెకండ్ నైకాల్ ప్రిజం. ఎందుకని అంటే when you are going to arrange this first position and this is second position, this is called parallel position, my dear student. This is called parallel position. ఓకే, ఇదేమిటాయి అంటే క్రాస్డ్ పొజిషన్. ఈ క్రాస్డ్ పొజిషన్ లో మనం చూస్తే నైకాల్ ప్రిజం ఏమవుతుంది అంటే 90 degrees కోణం చేస్తూ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో సవ్య దిశలో రొటేట్ అవుతుంది. అందువల్ల ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ట్రాన్స్మిట్ అవ్వట్లేదు ఇక్కడ. అది నైకాల్ మనకు చెప్పాడు. అందుకని యూజెస్ లో ఏం చేశామంటే మొదటిదేమో ప్లేన్ పోలరైజేషన్ కి ఉపయోగపడుతుంది, రెండోదేమో ఎనలైజేషన్ కి ఉపయోగపడుతుంది. అందుకని దీని ఎనలైజర్ అన్నాం. ఇట్స్ క్లియర్? నౌ కమింగ్ టు ద పాయింట్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ నైకాల్స్ ప్రిజం. నౌ ఇప్పుడు ఇంకొక షార్ట్ ఆన్సర్ ఉంది. ఏంటి ఆ షార్ట్ ఆన్సర్ అంటే క్వార్టర్ వేవ్ ప్లేట్ అండ్ హాఫ్ వేవ్ ప్లేట్. లుక్ ఎట్ కేర్ఫుల్లీ. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఇస్ కాల్డ్ క్వార్టర్ వేవ్ ప్లేట్ అండ్ హాఫ్ వేవ్ ప్లేట్. దీంట్లో మనం చూస్తే ఒక థిక్నెస్ అనేటువంటిది, ఇది ఒకసారి చూడండి. ఇఫ్ బోత్ ద రేస్ హ్యావ్ టు ట్రావర్స్ థిక్నెస్ టీ ఇన్ డబ్ల్యూ రిఫ్రాక్టింగ్ క్రిస్టల్, ద పాత్స్ ట్రావెల్డ్ బై ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ రేస్ మ్యూ అండ్ మ్యూ ఈ ఇంటూ టీ అన్నాడు. ఈ రెండు డయాగ్రామ్స్ కనుక మీరు చూస్తే ఇది ఒక క్యాల్సైట్ క్రిస్టల్, దీని గుండా ఒక ఏరో మార్క్ కనిపిస్తుంది. ఇది ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ క్యాల్సైట్ క్రిస్టల్ గుండా ప్రయాణం చేసేటప్పుడు రెండు రేస్ ఫార్మ్ అవుతాయి. ఆ రెండు రేస్ ఫార్మ్ అయినప్పుడు మనం పాత్ డిఫరెన్స్ λ/4 అయితేనేమో దాన్ని క్వార్టర్ వేవ్ ప్లేట్ గా పరిగణిస్తాం. పాత్ డిఫరెన్స్ హాఫ్ వేవ్ ప్లేట్ అయితే దాన్ని λ/2 గా పరిగణిస్తాం. దాన్ని ఇక్కడ రాశాను చూడండి, పారాగ్రాఫ్ అంతా మీరు చదువుకోండి. When a plane polarized light of wavelength lambda is incident normally on a thin plate of uniaxial crystal plate parallel to its optic axis, it splits into ordinary and extraordinary. అదే మీకు చెప్పాను ఇప్పుడు నేను. ఓకేనా? ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, క్యాల్సైట్ క్రిస్టల్ గుండా ఆర్డినరీ అన్పోలరైజ్డ్ లైట్ ప్రయాణం చేసినప్పుడు మనకి రెండు రేసు ఫార్మ్ అవుతాయి. ఒకటి ఆర్డినరీ రే ఫార్మ్ అవుతాయి, ఎక్స్ట్రా. రెండు కూడా ప్లేన్ పోలరైజ్డ్ లైట్లే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి నెగిటివ్ క్రిస్టల్ ఏమవుతుంది అంటే మ్యూఈ లెస్ దెన్ మ్యూ అవుతుంది. పాజిటివ్ క్రిస్టల్ వచ్చేటప్పటికి మ్యూఈ గ్రేటర్ దెన్ మ్యూ అవుతుంది. ఓకేనా? అందువల్ల మనం క్వార్టర్ వేవ్ ప్లేట్ యొక్క థిక్నెస్ ని మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు ఈ డయాగ్రామ్ కనుక చూస్తే ఈ డెరివేషన్ లో ఇఫ్ ద థిక్నెస్ ఆఫ్ ద క్రిస్టల్ ప్లేట్ సచ్ దట్ ఇట్ ఇంట్రొడ్యూస్ ఫేజ్ డిఫరెన్స్ ఆఫ్ 5/2 రేడియన్స్. మీకు అంతకుముందు క్లాస్ లో చెప్పాను. 5/2 రేడియన్స్ అనే ఫేజ్ డిఫరెన్స్ అన్నా ఉండాలి, లేదంటే λ/4 అనేటువంటి పాత్ డిఫరెన్స్ అన్నా ఉండాలి. మరి ఇక్కడ ఈ ఈక్వేషన్ లో మీరు λ/4 ఎందుకు 4 పెట్టారు మార్చారంటే we took this is called exclusively path difference. The thickness or T of the crystal to create a path difference ఎంత అన్నా నేను λ/4 అన్నా. మ్యూ డిఫరెన్స్ మ్యూ ఈ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ λ/4 అని రాశాను కదండి. అంటే దాని అర్థం ఏమిటనమాట, మ్యూ ఏది ఎక్కువ ఉంటే అది దాంట్లోంచి మనం తీసేస్తాం. మ్యూ డిఫరెన్స్ మ్యూ టీ ఈజ్ ఈక్వల్ λ/4. ఈ λ/4 అనే దాన్ని మనం ఏమంటాం, పాత్ డిఫరెన్స్ అంటాం. దీని నుంచి నేను టీని పట్టుకొచ్చి అనుకోండి, ఐ కెన్ రైట్ లైక్ దిస్, టీ ఈజ్ ఈక్వల్ టు λ/4 ఇంటూ మ్యూ డిఫరెన్స్ మ్యూ. ఓకే, ఇప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్ ని మళ్ళీ నేను డిపెండింగ్ అపాన్ మ్యూ అండ్ మ్యూఈ, పాజిటివ్ క్రిస్టల్ అయితేనేమో మ్యూఈ గ్రేటర్ దెన్ మ్యూ అని రాస్తా. అంటే డినామినేటర్ లో మ్యూఈ మైనస్ మ్యూ క్లారిటీ ఇచ్చాను. ఇక్కడ ఏమన్నాను, డిఫరెన్స్ అన్నాను. నాకు ఎప్పుడైతే ఇది పాజిటివ్ క్రిస్టల్ అని తెలిస్తే అప్పుడు ఇక్కడ ఏం రాస్తాను, టీ ఈజ్ ఈక్వల్ టు λ/4 ఇంటూ మ్యూఈ మైనస్ మ్యూగా రాస్తాను. నెగిటివ్ క్రిస్టల్ అనుకోండి మ్యూఓ గ్రేటర్ దెన్ మ్యూ అని రాస్తాను. అప్పుడు నాకు ఈక్వేషన్ ఇలా కన్ఫర్మ్ చేస్తాను, అలాగా టీ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ మ్యూఓ మైనస్ మ్యూగా రాశాను. ఓకేనండి? అలాగే హాఫ్ వేవ్ ప్లేట్ కనుక తీసుకుంటే మీకు ఒకటి వస్తే ఇంకోటి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు జనరల్ ఫార్మేట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటది, లాంబ్డా ఇదిగోండి మ్యూఓ డిఫరెన్స్ మ్యూఈ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా నేను λ/4 అన్నా. ఇక్కడ మీరు సింపుల్ గా ఒకటి పని చేస్తే సరిపోతుంది. λ/2 పెడితే ఏమైపోద్ది, హాఫ్ వేవ్ ప్లేట్ అయిపోతుంది. అలా మనం టెక్నిక్ గా నేర్చుకోవాలి. ఓకేనా? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ హాఫ్ వేవ్ ప్లేట్. సీ హియర్, డెఫినేషన్ కూడా మారదు. If the thickness of the calcium crystal plate is such that it introduces a phase difference of 5 radians, ఇందాకేమన్నాం 5/2 రేడియన్స్ అన్నాం. 5 రేడియన్స్ అన్నా ఉండాలి, లేదంటే λ/2 అని పాత్ డిఫరెన్స్ అన్నా ఉండాలి. సో మనం ఇక్కడ టీ అనేటువంటి థిక్నెస్ కి ఈక్వేషన్ రాసాం. ఏంటది, మ్యూఓ డిఫరెన్స్ మ్యూఈ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా ఈసారి λ/2 అన్నా. λ/2 అనగానే అది ఏమనుకోవాలి, హాఫ్ వేవ్ ప్లేట్ అనుకోవాలి. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు λ/2 ఇంటూ మ్యూఓ డిఫరెన్స్ మ్యూ అన్నా. సో దిస్ వాజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ థిక్నెస్ ఆఫ్ హాఫ్ వేవ్ ప్లేట్. ఇక్కడ కూడా మనకి పాజిటివ్ క్రిస్టల్ అయితే కండిషన్ మారదు, మ్యూఈ గ్రేటర్ దెన్ మ్యూ. దాని ప్రకారం ఇది రాస్తాం.
అలాగే నెగిటివ్ క్రిస్టల్ అయితే మ్యూఓ గ్రేటర్ దాన్ మ్యూఈ అని రాస్తాం. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ λ/2 ఇంటూ మ్యూఓ మైనస్ మ్యూ అని కన్ఫర్మ్ చేస్తాం. ఇజ్ ఇట్ క్లియర్? సో ఈ రెండు ఈక్వేషన్లను కూడా మనకి అది పాజిటివ్ క్రిస్టల్ నెగిటివ్ క్రిస్టల్ అనే దాన్ని బట్టి ఐడెంటిఫై చేసుకొని λ/2 అయితే దాన్ని హాఫ్ వేవ్ ప్లేట్ అని, అలాగే λ/4 అయితే దాన్ని క్వార్టర్ వేవ్ ప్లేట్ అని పరిగణిస్తాం. ఓకే, సో విత్ దిస్ I think that I could clarify your doubts. Okay, now we are going to enter into the continuation topic of lasers part 2. Okay, let us discuss the fundamental topics after completing the absorption and emission and the properties of lasers. Now we are going to enter into the lasers second part. Is it clear? Let us see this. So in this second part of lasers, we are going to explain the fundamental topics of helium neon laser and ruby laser that we will see now. Is it clear? So before we are going to enter into that, the first topic I would like to explain, which is known as this is what is known as the fundamental topics like optical pumping method and electric discharge method, etc. topics we are going to discuss in this lasers part 2. Is it clear? So the first part is known as electric discharge method. See here, in this particular topic, my dear students, the lasers are majorly be telling of about the fundamental topics, which is known as electric discharge method and electrical tube method, etc. topics we are going to discuss. Is it clear? So with that we will finish the lasers part 2. Is it clear? So some technical problem arises. I think this takes much time. I think more than 32 minutes. And with this I am finishing this particular topic, and in the next video I will complete that lasers part 2. Okay, thank you.